విదేశాల్లో దేశ చరిత్ర కీర్తించబడుతుందని చెప్పుకుంటున్న 8 ఏళ్ల మోదీ పాలనలో రూపాయి విలువ పత్రమైందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. సామాన్య మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులపై విపరీతమైన భారం పడిందని మండిపడ్డారు. వంట గ్యాస్ ధరల పెరుగుదలను, వంట గ్యాస్తో పాటు పెట్రోల్, డీజిల్, రైతులకు అవసరమైన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ధరలు దించాలి. పెంచినోళ్ళు మోడీ ప్రభుత్వం, పెంచినోళ్ళు మోడీ ప్రభుత్వం అయితే దించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆలోచించాలని చెప్పి మీడియా ద్వారా ఇంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇట్లా మాట్లాడడం కరెక్ట్. అంటే ఈ రెండు పార్టీలు మన నిజామాబాద్ పార్లమెంట్ లో, కరీంనగర్ పార్లమెంట్ లో కలిసి పనిచేస్తారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే పనిచేస్తున్నారు. ఇవన్నీ దీనికి నిదర్శనం. అందుకనే అక్కడక్కడ మన టీఆర్ఎస్ పార్టీని బలహీనం చేస్తూ మా నాయకులను ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఇక్కడ నాయకుల మీద బీజేపీ తెరవేస్తే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలు. కానీ మా ఇక్కడున్న నాయకులకు, మా కార్యకర్తలకు ఆ ఇద్దరిని కూడా తట్టుకునేసి పోయినసారంటే కవిత ఎలక్షన్ అప్పుడు ఆఖరి నిమిషంలో తెలిసి కొద్దిగా మోసపోయినాం. ఇప్పుడు మీ సంగతి ముందుగానే తెలుసు. ధరలు దించాలి.